పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా రామేశ్వర స్వామి ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. స్వామివారి దర్శనానికి దాదాపుగా 30,000 మంది భక్తులు దర్శించుకోగలరని అన్నారు. దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నారు. శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా స్వయంభూలింగం ఇది. ఏ శివాలయంలో కూడా ఈవెన్ మీరు చూసినట్లయితే 12 ద్వాదశ లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడా కూడా లింగోద్భవకాలంలో అభిషేకం అనేది ఎక్కడా జరగదు, మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు లింగోద్భవకాల దగ్గర నుంచి అభిషేకాలు జరుగుతాయి. ఇది ఎంతకాలం నుంచి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. మీకు ఇక్కడ శాసనాలు కూడా చాలా మనకు కనపడుతూ ఉంటాయి. లాభం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా రకాలుగా, ఎందుకోసం అంటే ఈ యొక్క దేవాలయానికి 120-130 ఎకరాల పైన పొలాలు ఉన్నాయి. వాటి మీద వచ్చే ఆదాయంతో, భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం చాలా చక్కగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చాలా బాగా చేయడం ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ పూర్వకాలం రవాణా సౌకర్యాలు లేనప్పుడు బళ్ళ మీద వచ్చి 5 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టే అన్నదాన సత్రంలో పెట్టే భోజనాలు తింటూ 5 రోజులు ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకునేవారు. దీని మీద చాలా మంచి కథ కూడా ఉంది. మీరు కనుక మా అర్చక స్వామిని అడిగినట్లయితే ఈ స్వయంభూలింగం ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క కథ అనేది మా అర్చక స్వాములు అయితే చెప్తారు. ఈ యొక్క కార్యక్రమానికి అయితే 6వ తారీఖు నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చాలా చక్కగా మీరు చూసినట్లయితే ఆలయంలో చూసినట్లయితే పందిళ్ళు వేశారు, అలంకరణ చేశారు, లైటింగ్ పెట్టించారు. ప్లస్ అంతేకాకుండా ఈ 5 రోజుల్లోనూ వచ్చిన చిన్నపిల్లలకి అయితే పాలు అవి సప్లై చేస్తారు. తర్వాత కాఫీ కూడా ఇచ్చే ఏర్పాటు చేశారు. వృద్ధులకి, గర్భిణీ స్త్రీలు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి లోపలికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. అలాగే 5 రోజులు కూడా 5 రోజుల్లోనూ 6వ తారీఖు రాత్రి దగ్గర నుంచి 10వ తారీఖు సాయంకాలం దాకా మొత్తం 9 పూట్ల కూడా పొద్దున సాయంకాలం కూడా అన్నదానం చేయడానికి భక్తుల సహకారంతో ఈ మా ఆచంట రామేశ్వర స్వామి కళ్యాణ మండపం ఉంది. అందులో మీకు అన్ని వసతులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరపడానికి తోడ్పడుతున్నటువంటి ప్రజలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాలని చక్కగా జరగడానికి ప్రజలందరూ తోడ్పాటు పడాలని, మాకు అన్ని విధాలా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా అందరూ పత్రికలు, ముఖ్యంగా పత్రికా విలేకరులు, పోలీసు డిపార్ట్మెంట్ వారు, అలాగే తత్మా డిపార్ట్మెంట్ అన్నీ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా. ఆచంటలో ఉన్న రామేశ్వర స్వామి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా స్వయంభూలింగం ఇది. ఏ శివాలయంలో కూడా ఈవెన్ మీరు చూసినట్లయితే 12 ద్వాదశ లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడా కూడా లింగోద్భవకాలంలో అభిషేకం అనేది ఎక్కడా జరగదు, మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు లింగోద్భవకాల దగ్గర నుంచి అభిషేకాలు జరుగుతాయి. ఇది ఎంతకాలం నుంచి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. మీకు ఇక్కడ శాసనాలు కూడా చాలా మనకు కనపడుతూ ఉంటాయి. లాభం చూసినట్లయితే